మిత్రులారా, నమస్కార్, ఆదాబ్, సత్ శ్రీ అకల్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమిస్తున్నాను. మీ అందరికీ చాలా ప్రేమ. మిత్రులారా, మళ్ళీ చాలా కాలం తర్వాత మరోసారి నేను మీ మధ్యనే ఉన్నాను. మీ అందరి నుండి ప్రేమతో. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గత 4.5 సంవత్సరాలుగా ఈ విషయం నాతో కొనసాగుతోంది. ఇంకా కొంత సమస్య ఉంది. కాబట్టి నాకు 2 సర్జరీలు జరిగాయి. అంటే అంతా పూర్తయింది మరియు దాదాపుగా కోలుకుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది మరియు కొన్ని నిజంగా క్షమించింది. దీని కారణంగా సకాలంలో నవీకరణలు లేవు. అలాగే మీలో కొందరికి నేను ఎప్పుడూ అప్డేట్ల గురించి మాట్లాడను. నేను మెసేజ్లు పంపలేకపోయాను, వీడియోలు చేయలేకపోయాను. కానీ ఈ రోజు నేను ఈ సమయంలో టచ్లో లేనని కాదు. వీడియోలు మొదలైన వాటి ద్వారా లేదా అప్డేట్ల ద్వారా ఫోన్లో విషయాలు తెలుస్తాయి. నేను చాలా భయాందోళనలో ఉన్నానని భావించినప్పుడు, నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నా కుటుంబం భయపడిపోవడమే ఈ రోజు వీడియోను అంటే ఆడియోను రికార్డు చేయడమే అని నేను అర్థం చేసుకున్నాను. కలత చెందింది. నేను సహాయం చేయలేను. నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం నేను మీకు విషయాలను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఈ రోజు నేను ప్రస్తుత దృశ్యం ఆధారంగా అదే విషయాల గురించి మాట్లాడుతున్నాను. నా ఈ ఆడియో లేదా వీడియోలోని కొన్ని పంక్తులు డబ్బుపైనే పూర్తిగా దృష్టి సారించే మరియు ఆధారపడిన వ్యక్తులు చాలా మంది ఉన్నందున చాలా మంది నిరాశకు గురయ్యారు. ఇది ఎవరో చాలా బాగా రాశారు. ఎవరైనా చాలా బాగా రాశారు. అందమైన చిత్రాలు నెగటివ్ నుండి తయారవుతాయి. అందమైన చిత్రాలు నెగటివ్ నుండి తయారు చేయబడ్డాయి. అది కూడా దట్టమైన చీకటిలో. అవి చాలా దట్టమైన చీకటిలో తయారు చేయబడ్డాయి. కాబట్టి నా స్నేహితులు, నా సోదరులు మరియు సోదరీమణులు, నా ఈ ఆడియో మరియు వీడియో వింటున్న వారెవరైనా మీ జీవితంలో చీకటి ఉందని లేదా మీరు చీకటిగా ఉన్నారని లేదా మీరు ఏమీ అర్థం చేసుకోలేకపోయినప్పుడు, మీరు భయపడుతున్నప్పుడు, మీరు నిరాశకు గురవుతారు. అల్లా, వాహిగురు, దేవుడా, మీరు ఎవరిని విశ్వసించినా, మీరు ఎవరిని ప్రేమించినా, మీ భవిష్యత్తును చాలా అందమైన చిత్రాన్ని రూపొందిస్తున్నారని అర్థం చేసుకోండి. అది మీకు చక్కగా తయారవుతోంది. అది చక్కబడుతోంది. కాబట్టి మేము గత 5 ఏళ్లుగా, కొందరికి 5 ఏళ్లుగా, మరికొందరికి 3.5 ఏళ్లుగా, 2 ఏళ్లుగా, మరికొందరికి ఇలా అనిపిస్తే, నేను ఇందులో వివరించిన కొన్ని పంక్తులను అర్థం చేసుకోండి మరియు ఇది రియాలిటీ. ఈ ప్రాక్టికల్ నా జీవితంలో చాలా సార్లు జరిగింది. మీరు వాటిని మీ జీవితంతో క్రోడీకరించినట్లయితే మీరు నిజ జీవితాన్ని ఇస్తారు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు జరుగుతాయి. ఇది పర్వాలేదు మరియు నేను మళ్ళీ అదే విషయాన్ని పునరావృతం చేస్తాను. యాక్చువల్లో మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఇండస్ట్రీ నుంచి వచ్చినా సరే, అసలు ఇప్పటి వరకు ఇలాంటివి ఇంత పెద్దవి కావడం చూడలేదు, ఇలాంటివి చేయడం చూడలేదు అని నా గత వీడియోలలో ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నా. ఈ రోజు డబ్బు ఎంత పెద్దదైపోయిందో, అంత పెద్దదైపోయిందంటే ఆ విషయాలన్నీ మన ముందు ప్రాక్టికల్ గా జరుగుతున్నాయి. మనం వాటిని చూడగలుగుతున్నాము మరియు అనుభూతి చెందుతాము. అయితే ఇది ఆధారపడి ఉంటుంది. సరే, నేను ఏమి మాట్లాడగలను? నా స్థానంలో నన్ను ఉంచడం వల్ల నేను ఎంత ఆందోళన చెందుతున్నా? నేను ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాను లేదా 3, 4, 5, 4 నెలల క్రితమే చేసి ఉండవలసిందిగా భావించాను. ఒకే కారణం ఏమిటంటే నేను కూడా డబ్బుపై మాత్రమే ఆధారపడి ఉన్నాను. నేను ఈ పనులను సమయానికి పూర్తి చేయలేకపోయాను. కాబట్టి మీరు ఆందోళన చెందుతున్నారు. నేను కూడా చింతిస్తున్నాను. అందరూ అతీతంగా ఉన్నారు. కానీ నేను చెప్పినట్లు మీ భవిష్యత్తు ఉంది. చాలా పెద్దది, చాలా బాగుంది మరియు ఆ సందర్భంలో ఈ రోజు నేను మీకు చాలా లాజిక్తో విషయాలు చెబుతాను. వాస్తవానికి నేను చెప్పింది వాస్తవం మరియు ఆ విషయాలు జరుగుతున్నాయి మరియు ఈ విషయాలు కూడా ఉన్నాయి. జరిగింది. ఇది వరకే కాదు. ఈ విషయం మీ ఊహకు మించి నేను కూడా మీకు చెప్తాను అని చాలా సార్లు చెప్పబడింది మరియు ఈ విషయాలు వాస్తవానికి ఇలా చెప్పబడవని రుజువు చేస్తుంది మరియు ఈ విషయాలు జరగబోతున్నాయి మరియు ప్రతిదీ జరిగింది. గత 5-6 సంవత్సరాలలో యాష్ ప్రతిరోజు చేసిన లేదా చూపించిన విషయాలు మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఫేస్బుక్లో అన్నీ దుబాయ్లో జరుగుతున్నాయి. కానీ నిజానికి మనకి పెద్ద సమస్య ఏంటంటే మనకు ఆపిల్ బరువు ఉంది. సరే, డబ్బుతో ఏ పని చేయాలన్నా అది డబ్బుతో మాత్రమే చేయాలి. ఇది మాటలతో కుదరదు. నేను కూడా ఇక్కడ లేను. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే అన్నీ పూర్తయ్యాయి. కంపెనీపై పెట్టిన కేసు బాగానే ఉంది మరియు నేను ఉదాహరణ ఇస్తే ఇది ఒక సమూహం. ఆ కేసు వేసిన 2, 3,
5, 7, 10 మంది వ్యక్తులు ఆ ఫైల్ను దాఖలు చేశారు. భారతదేశంలో ఇది వింగ్ లేదా ఆదాయపు పన్ను శాఖ సిబిఐ ఉన్నట్లుగా యుఎస్లోని ఏ విభాగాలు ఉన్నాయో శత్రువులు ఉంటే వారు పోరాడారు. అక్కడ కేసు సరే. ఆ తర్వాత ఆ కేసు టైమింగ్ గత సెప్టెంబర్ నుండి ఇలాంటివి అన్నీ కమర్షియల్గా జరగబోతున్నాయి. అన్నీ జరగడానికి ముందే ఈ విషయాలు కొంత సమయం ముందుగానే ప్లాన్ చేసి జరిగాయి. అందుకే ఆ విషయం చూడండి. చట్టపరమైన విధానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది. ప్రతిదానికి సమయం పడుతుంది. మే 10 చివరి 10వ తేదీ అని మాకు తెలుసు. చాలా పెద్ద అప్డేట్లు ఉన్నాయి లేదా అతని కేసు విచారణ ముగిసింది. విషయాలు జరిగాయి. ప్రాక్టికల్గా బాగానే ఉన్నాయి. ఆ విషయాలు జరిగిన తర్వాత ఆన్ పాసివ్కు అనుకూలంగా విషయాలు 1000% మోసివేయబడ్డాయి. కానీ ఒక ప్రొసీజర్ ఉంది. అది కోర్టు ద్వారా మంచిది. దాని ఆదేశాలు ఏమైనప్పటికీ అది బాగానే ఉంది. వాళ్ళకి కూడా టైం పడుతుంది. సరే, ఇది ఒకటుంది. రెండోది, ఎస్ఆర్కి ఉన్న ఏకైక స్పెషాలిటీ ఏమిటంటే నేను అతనితో మాట్లాడిన అన్ని సార్లు ఒక్కసారి కాదు. నేను అతనితో 6, 7, 8 సార్లు మాట్లాడాను. నేను అతనితో ఇంతకు ముందు మాట్లాడాను. ఇది చాలా కాలం అయ్యింది మరియు అది జరగలేదు. కాబట్టి అతనిలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే భారతదేశంలో ఉన్నప్పుడు మొదట్లో కొంతమందికి న్యాయపరమైన సమస్యలు ఉండేవి. తప్పు చేశాను, ఇండియాలో లీగల్ ఫార్మాలిటీస్ చేయవలసి వస్తే ఓకే అని ఒకరి ద్వారా చెప్పబడింది. అప్పుడు చాలా చిన్న మార్గాలు ఉన్నాయి, షార్ట్ కట్లు, ఇతర విషయాలు ఏదైనా మీడియా ద్వారా చేయవచ్చు. కానీ సార్ లేదు అని తిరస్కరించారు. 1 నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్నా మేము అలాంటిదేమీ చేయము. మేము షార్ట్ కట్ల ద్వారా చేస్తే ఆ పద్ధతిని అవలంబించము. మనం ఆ పనులను చేసే సాధనాలు రేపు మళ్లీ సమస్యలను సృష్టించగలవు. కాబట్టి ఆ విషయాలను నివారించాలి. ప్రతిదీ బాగానే ఉంది. సమయం ఇవ్వాలి. సమయం కేటాయించబడింది. మరియు ఇక్కడ కూడా చివరి సెషన్లో ఉన్నప్పుడు మే 10వ తారీఖున ఈ మీటింగ్లో మీరు ఆపై గురించి లేదా ప్రతిదీ గురించి మాట్లాడతారని మేము ఆశించాము. లేదా అది ప్రారంభమవుతుంది లేదా క్లిక్ చేస్తుంది. కానీ అదే రోజున ఒకసారి తన ఆరోగ్యం గురించి చెప్పారు. ఇష్యూ బాగానే ఉంది. దేవుడి దయ వల్ల ఇప్పుడు సర్జరీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 1, 2 ఓకే, ఇది మనం కాదు, మేం కాదు అని మీకు అర్థమైంది. MLM ఇది అస్సలు కాదు. మరియు మేము ఇప్పటివరకు చేసినది ఏమిటంటే మేము పనిచేసిన కంపెనీ MLM నెట్వర్క్ లాంటిది. అది ఓకే. ఆ కంపెనీ ఎవరికీ ఎటువంటి రుజువు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి. అది పర్వాలేదు. కాబట్టి వారు ప్రారంభించిన తర్వాత వారు ఎంత పెద్దగా ప్రారంభించాలో తెలుసు. సమస్యలు వచ్చినప్పుడు సరే, మీరందరూ ఆలోచించినట్లు తెలుసు. సార్ కొంతకాలం క్రితం యుఎస్ నుండి దుబాయ్కి ప్రతిదీ పూర్తిగా మార్చబడిందని చెప్పారు. కాబట్టి మేము వాణిజ్యానికి వెళ్ళడానికి ముందు సార్ కంపెనీకి ఇది సరైనదని చెప్పారు. యుఎస్ ప్రభుత్వం ప్రకారం దేనికైనా అనుమతి అవసరమయ్యే ప్రతి ఒక్క విషయం యొక్క విధానానికి అనుమతి కోసం మేము దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నప్పటికీ మీరు ఒక విషయాన్ని అంగీకరించాలి. మేము చేస్తున్న ఒప్పందం ఇప్పటికీ మా యుఎస్ డాలర్ ప్రపంచంలోని ప్రతి చోట సరైన గౌరవంతో కదులుతోంది. మరియు మనం ఏ ఫారంకి వెళ్ళాలి లేదా మనం ఉత్పత్తి చేస్తున్న కమిషన్ బాగానే ఉంది. దానిని డాలర్లతో మార్చి మరియు అసలు డాలర్ రేటు ప్రకారం తీసుకునే అనుబంధ సంస్థలు మనకు కమిషన్ రావాలి. అంతా బాగానే ఉంది. కాబట్టి నేను నమ్మేదేమిటంటే కొన్నిసార్లు జరిగేవి మనకు ఎవరికీ తెలియవు. మేము ఇక్కడ కూర్చొని ఏదో కోసం సిద్ధమవుతున్నాము మరియు చివరి క్షణంలో ఏదైనా లేదా కొంత అనుమతి మిగిలి ఉందా లేదా అది ఎవరికీ తెలియదా? మాకు తెలియదు లేదా మీకు తెలియదా? మేము మాత్రమే ఊహించగలము. మేము దానికంటే మెరుగైనది కనుక ఇది మంచిది. మాకు సంబంధించిన విషయం మరియు ఇది ఇప్పటివరకు ఎంత పెరిగింది. సరే, బహుశా ఈ రోజు మనం ఆ విషయం అనుభూతి చెందలేకపోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. అక్కడ నుండి కూడా మీకు క్లారిటీ వస్తుంది. నేను మీకు చెబుతున్న ఈ విషయాలు ఆ విధంగా తార్కికంగా ఉండవచ్చు మరియు ఈ విషయాలు జరిగినా లేదా ఆలస్యమైనా సరే ఎక్కడో ఏదో ఒకటి ఉందని నేను భావిస్తున్నాను. కానీ ప్రస్తుతం ఏదో జరగడం లేదు. నేను ఇప్పటికే విశ్రాంతి తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నేను నిరంతరంగా కొన్ని విషయాలను కనుగొంటున్నాను. ఇవి మొత్తం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కరెన్సీలు. నేను అత్యధిక రేట్లు కలిగి ఉన్న టాప్ 10 కరెన్సీలను తీసుకున్నాను మరియు నేను మొత్తం ప్రపంచంలోని అత్యల్ప కరెన్సీల జాబితాను తీసుకున్నాను. సరే,
ఇక్కడ ఈ ఆడియో సమయంలో దానిని సవరించడం ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. తార్కికంగా ఏమి జరగబోతోంది, మనం ఏమి పొందబోతున్నాం, మనం ఏమి ఆలోచిస్తాము, మళ్ళీ చెప్పేది ఇది సరైనది. కాబట్టి నేను ఇక్కడ చూసిన దేశాలను గుర్తించాను, కాబట్టి నేను చేస్తాను. దీన్ని చేయండి. మేము ఒక యుఎస్ డాలర్ను కెనడియన్ కరెన్సీగా మార్చినట్లయితే సుమారుగా $1 లేదా $1 న్యూజిలాండ్ యొక్క కరెన్సీగా మారుతుంది. ఆస్ట్రేలియన్ కరెన్సీ అంటే దాదాపు $1.5 లేదా $2.5 సరే. మనం $1ను కరెన్సీగా మార్చుకుంటే అది $2 సమానం. ఇంగ్లాండ్లో పౌండ్ విలువ సుమారుగా $2 లేదా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే అమెరికా యొక్క $1 $2 75 లేదా 78కి సమానం. నాకు తెలియదు, సరే. అంటే 1 పౌండ్ కూడా తయారు చేయబడలేదు. ఇది 1 పౌండ్ కంటే తక్కువ చేయబడుతుంది. కాబట్టి ప్రపంచం మొత్తంలో డాలర్ రేటు చాలా బలంగా ఉన్న దేశాలు కనీసం 50, 60, 70 లేదా 100 ఉన్నాయి. లేదా డాలర్ చాలా బలంగా లేదు, అది ఆ దేశాల్లో బాగానే ఉంది. కాబట్టి నేను ప్రపంచం మొత్తంలో అతి తక్కువ కరెన్సీని తీసుకున్నప్పుడు మీరు నమ్ముతారు, ఇరాన్ యుఎస్ఏ యొక్క $1 43,000 రియాల్కు సమానం. నేను దాని గురించి మాట్లాడితే భారతదేశం $1 ఇరాన్కి సమానం. 500 IR ఇరాన్ లేదా మరేదైనా సరే. ఇది వియత్నాం కరెన్సీ ఎలా ఉంటుందంటే వియత్నాంలో యుఎస్ఏ యొక్క $1 2కి సమానం. అదేవిధంగా నేను పాకిస్తాన్ గురించి మాట్లాడినట్లయితే $00 సమానం. రూపాయలు 00 లేదా రూపాయలు 1.25 లేదా అంతకంటే ఎక్కువ. మరియు కొన్ని అరబ్ దేశాలకు లేదా ఆఫ్రికన్ దేశాలకు వెళితే ఇది టాంజానియా, ఇది రువాండా, ఇది ఉగాండా. కరెన్సీ చాలా తక్కువగా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. సింగపూర్ లాంటి ఆసియా దేశాలు కూడా కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాడు. అతని దేశం యొక్క కరెన్సీ బలంగా ఉంది. మలేషియా కరెన్సీ బాగానే ఉంది. కాబట్టి ఈ కరెన్సీల గురించి నేను మీకు చెప్పిన ప్రకారం తీసుకోండి. మీకు ఒకటి అర్థమైంది విషయం. నేను మరొక ఉదాహరణను చూపుతాను. మరియు విలువల కారణంగా మరోవైపు భారతీయ కంపెనీ డబ్బుపై ఉంది. ఇది భారతీయ కంపెనీ. ఇక్కడ మేము గత 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాము మరియు మేము ఇచ్చాము మా సమయం, మేము మా ప్రయత్నాలు చేశాము. ఎవరైనా ఏమి చేసినా బాగానే ఉంది. మరియు ఈ రోజు 5 ఏళ్ల తర్వాత కంపెనీ ప్రతిపాదిస్తుంది అది మాకు చెల్లించబోతోంది మరియు 5 ఏళ్ల తర్వాత మాకు ఇవ్వబోతోంది. స్టార్టప్ జరుగుతుంది. అది పసిఫిక్ ఇండియన్ కంపెనీ అయితే అది రూపాయలలో డీల్ చేస్తుందని భావించబడుతుంది. అప్పుడు అది రౌండ్ ఫిగర్లో ఇస్తే మొదట 00 ఇస్తే అది మనకు $1,00,000 ఇస్తుంది. 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల తరువాత అది సరే. అంటే మనం ఎవరికీ వదిలిపెట్టము. అందరూ బుల్షిట్ అంటారు. నేను ఇక్కడ చాలా సమయం ఇచ్చాను. To my face while he's looking back, mirror breaks after math when